అరే సీను ఎటు పోతున్నారా? ఏం లేరా బాహుబలి బర్రె దొడ్డి కూర్చుందంట, దాన్ని ముట్టిగా అడిగి పోతున్నా. నువ్వు వస్తావా? నా సంగతి వదిలే కానీ నువ్వు వేస్తున్నావు ఏం రాస్తున్నావు? ఈరోజు లవ్దేగా మామ, అందుకనే ఫేస్బుక్ లో పోస్ట్ రాస్తున్నా. అరే తక్కువ రాయరా నాయన, పేజీలో అయిపోతే మళ్ళీ కొత్త బుక్ కొనాలంటే పైసలు లేవు మా దగ్గర ముందే. ఏ ముఖానికి కేంద్ర అంత గలీజ్గా చిచి. నువ్వే చెప్పుకో చూద్దాం. కోల్గేట్ గారా ఇది? అవును మామ, రాత్రి టీవీలో చూసిన పళ్ళకి పెట్టుకుంటే తెల్లగా అయింది, అందుకే నా ముఖానికి కూడా పెట్టుకున్నా. ఏమైందన్న అంత టెన్షన్ ఉన్నావు? ఏం చెప్పాలరా, ఈ అయ్య రోజు చదువు మన సతాయిస్తుండ్రా అసలు. అయితే ఏం చేస్తావు? ఏముందిరా, నైట్ అయితే మెయిన్ ఆఫ్ చేయొచ్చు, మెయిన్ ఆఫ్ చేస్తే పవర్ ఆఫ్ చేస్తే చదవకపోవచ్చు. కానీ పగలేరా ఈ సూర్యుడిని ఒకటి చేయాలరా. అయితే ఏం చేస్తావు అన్న సూర్యుడిని? ఏం చేస్తావా, ఏదో చేయాలరా. అరే సూర్యుడు రాకుండా చేస్తారా నేను? అయితే ఎట్లా చేస్తావన్నా? ఏముందిరా, సూర్యుడు నిద్ర లేకముందే నిద్ర లేచి సూర్యుడిని గొన సంచిలా కట్టి పెడతారా, అంతే. ఏంటాడో తెలుసా అన్న నీకు? అరే రోజు మా ఇంటి ముంగర ఉదయిస్తారా. అవునా? సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనుకున్నా నేను. అవునా? ఏమైందిరా, కాలేజ్ రావట్లేదా? నేను రాను పోరా. ఎందుకురా, ఏమైంది? ఏంద్రా సిద్ధు సార్ అంతా సాంగ్ క్లాసులు చెప్తుండేంద్రా. ఏ బాగానే చెప్తాడు కదా, ఏమైంది? ఏం చెప్తుర్రా అని నిన్న ఉదాహరణకు నిన్న కాలేజీకి ఏమైంది తెలుసా? ఉదాహరణకు పాయింట్ ధర తీసుకో అన్నాడు, తీసుకున్నా. ఓ అంగి ధర తీసుకో అన్నాడు, ఉదాహరణకు తీసుకున్నా. ఓ బండి ధర తీసుకో అన్నాడు, తీసుకున్నా. మరి బాగానే చెప్తాడుగా, ఏమైందని? ఏం బాగా చెప్తుండ్రా, మా డ్రైవర్ ధర ఎవరు తీసుకుంటాడు రా? ఏమైందిరా, జుట్టు ఊడిపోయేలా ఆలోచిస్తున్నావు? అదే ఆలోచిస్తున్న, జుట్టు ఎలా ఊడిపోతుందా అని. ఎందుకు, ఏమైందిరా? అరే ఏమైందిరా, జుట్టు వీకోవడం అంటే అంత ఇష్టమా? ఇష్టమా నా బొంగ? ఎందుకు మరి, ఏమైంది? పొద్దుగాల అదేదో టీవీలో వచ్చింది కదా, ఏమైనా సాధించాలంటే బట్టతలు ఉండాలంట కదా. అరే నీ చెవులు దొబ్బినట్టున్నాయి, సరే విన్నట్టున్నావు. ఏదైనా సాధించాలంటే ఉండాల్సింది బట్టతల కాదురా, పట్టుదల రా. అరే అరే బా మరిది చెప్పా. అరే మీ అక్కని అంత బాధ పెడుతున్నాను, ఆరానం శాడీస్ స్టాజిస్ అంటుంది. అంత తక్కువ ఏం చేసినావు బావా? నాకైతే అర్థమైతే లేదురా. ఆవు బావ ఒక సెల్ఫీ తీసుకుందాం. సెల్ఫీ ఎందుకు ఇప్పుడు? అరే 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 సెల్ఫీ ఎందుకు రా? అరే నీకు అర్థమవుతుందా? నేను బావ నీకు అర్థమవుతుంది బావా, నువ్వు చాలా గొప్పవాడు అవుతున్నావు. ఎందుకురా? డెంటిస్టు సైంటిస్టు లాగా నువ్వు కూడా శాడిస్టు బావా, అందుకే నువ్వు చాలా గొప్పవాడు అవుతున్నావు. అమ్మా నీకు ఇలా అర్థమైందా దేవుడా? అరే ఏమైందిరా, ఊరంతా ఎత్తుకొచ్చినా ఇక్కడ కూర్చున్నావేమరా? అరే బాబా కిరాణా షాప్ పోయి కొట్టిందిరా. అరే అదెందుకు కొట్టిందిరా నిన్ను? మామ అలా షాప్కి వెళ్ళినా, అర కిలో శనగపప్పు అడిగా, కిలో కందిపప్పు అడిగా, అలాగే 1 కేజీన్నర గన్నేరు పప్పు అడిగా మామ. అరే గన్నేరు పప్పు అడగడం ఏంద్రా, అయితే దానికే కొట్టేస్తుందా? కాదు మామ, లాస్ట్లో ఒక మాట అన్నా, అది గన్నేరు పప్పు లేదన్నది. లేని దాని షాప్ ఎందుకు పెట్టుకున్నా, బొడి ఉందానన్నా మామ. రాగి చెప్పగా కొట్టిరా. అయినా గన్నేరు పప్పు ఎవడు అమ్ముతాడు రా? అమ్మరా తాత నేను పోయేసా కాలేజ్కి. ఏమద్దు సజ్జానం తినిపోకు, నిద్ర వస్తుంది. ఏం తినలేను, మళ్ళీ వస్తాను, సతాయిస్తా ఊకే. ఏమద్దు. అన్నా ఏమైందన్నా ఇట్లా తిరుగుతున్నావు?
అరే తమ్మి నీకు తెలియదురా, అరే లవ్ ఫెయిల్యూర్ అయిందిరా, ఇగో పిల్లతో స్టార్ట్ చేస్తున్నా. అసలు నైట్లో నిద్ర కూడా పడతలేదు తెలుసారా నాకు. నా బాగా అర్థం కాదు తమ్మి. నిద్ర రాకపోతే గిట్లా చేస్తారా అన్న? మా తాత ఎప్పటికి చెప్తుంటారా అన్న, సద్యనం తినకు నిద్ర వస్తుంది అని. నా సద్యనం తినానా? అరే తమ్మి నీకు అర్థం అవుతలేదు, సద్యానం తింటే నిద్ర వస్తుంది. మీ తాత చెప్పిండు, అరే అది స్కూల్ పోయే పోరాలకు పొద్దుగాల తింటే నిద్ర వస్తుంది. అరే లవ్ ఫెయిల్యూర్ రా తమ్మి, నీకు అర్థం అవుతలేదు. పోరా బచ్చా. అరే మన ఊర్లకు పింఛనిచ్చి ఆఫీసర్ వచ్చినట్టు రా, పోం దారా. ఎందుకురా? అరే నేనైతే చెప్తాను. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే. మా తాత పింఛని చేయాలి సార్ అట్లా. సీను మీరు ఇంత దూరం రావాలనా? అదే మీ తాతకు పింఛన్ వస్తలే. తాత పింఛన్ వస్తున్నా వస్తలే అంట, తాత కూడా పింఛన్ వస్తలే అంట. అదే నేను చెప్పోదామని వచ్చిన. బయట ఒక ఫామ్ దొరుకుతుంది, ఆ ఫామ్ తీసుకొచ్చి ఫిలప్ చేసి ఇచ్చామంటే అయిపోతుంది. ఆ ఫామ్ ఇచ్చి మీ తాతకి ఆ డబ్బులు వచ్చేస్తాయి అనమాట, నెల పింఛన్ వచ్చేస్తాయి. గంతే నా తెస్తా సార్ నేను బయట. అదే అంటే నేను మరి చూసుకోగా నేను పోయేస్తా మరి. సరే సార్. మంచి సీన్. ఏం లేదు తాత, పింఛన్ వస్తుంది ఏం కాదు సార్, చెప్పిపోయింది కదా పింఛన్ వస్తుంది. ఇక ఏం లేదు, ఇక మంచిగా చేస్తాడు ఆయన. అరే ఏడిపోతున్నారా? ఎడికేరా? అరే ఏం చేస్తున్నారా? అరే అలాగానే ఉన్నావురా, సార్ ఇప్పుడే చెప్పిపోయింది కదా తాతకు పింఛన్ వస్తలేదని, అందుకే పాము ఎత్తుకుతున్నా. ఏ నాగుంపాము చేరిపోతే దొరుకుతుందిగా. అరే రే రే రే, నీకు ఇట్లా అర్థమైనా ఆదిరా? ఫామ్ అంటే పేపర్ రా, అందుకే రా చదువుకోమని చెప్తా నేను. పేపర్ రా ఫామ్ అంటే. పాము అంటే పేపరా? నేను అందుకే చెప్పినారా, అంగన్వాడీ స్కూల్కి చదువుకోపో అంగన్వాడీ స్కూల్కి పోరా నువ్వు. అరే మామ, నా లవర్ ముద్దిచ్చి 3000 అగ్గిచ్చి 6000 కొట్టేస్తుందిరా. దాన్ని ఎలాగైనా మార్చాలిరా దాన్ని. అరే ఓ అల్లం పేస్ట్ మొక్కపోడా, వాళ్ళని మార్చడం బ్రహ్మ వల్లనే కాదురా, నీ వల్ల ఏమవుతుందిరా? ఎందుకురా మామ? ఎందుక? అమ్మాయిలు రాజకీయ నాయకులు ఒకటేరా. ఏదో పథకం ద్వారా 25% ఖర్చు పెట్టి మద్యం ధరలు పెంచి 85% వసూలు చేస్తారా. ఎలా మోసం చేస్తారు మామ? నీ లవర్ నిన్నెట్లా మోసం చేసిందో అలాగే మోసం చేస్తారా. అయినా ఎలా మోసపోతారా? నువ్వు ఎలా మోసపోయావో అలాగే మోసం చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్, రైట్ కామెంట్స్, సబ్స్క్రైబ్ ఫర్ MEM క్రియేషన్స్. అన్న నువ్వు వేసుకోనా? ఏమి అట్టాగే చూస్తూ కూసకండి. సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి పైన ఒక బెల్ బటన్ ఉంటుంది, దాన్ని కొట్టండి. పోయేస్తాను గబురాయాలా. అండ్ ఆల్సో మేక్ అదర్ టు సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.